ఈరోజు దేవుని వాక్య ధ్యానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం వరకు ధ్యానిద్దాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వల్ల నేను వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. ఇశ్రాయేలుని ఈ విధంగా మీరు దీవించాలి అని మోషేకు దేవాది దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు. అహరోనులకి వారికి కూడా చెప్పండి, ఇశ్రాయేలు మీద మీరు ఈ విధంగా పలకవలసి ఉన్నది అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నామో ఈరోజు తెలుసుకోవాలి. యెహోవా మనల్ని దీవిస్తానని, కాపాడుతానని, ఆయన యొక్క ముఖకాంతిని మన ముఖం పైన ప్రకాశింపజేస్తానని, అట్టి అనుగ్రహాన్ని మీకు దయచేస్తాను అంటూ ఉన్నాడు. మరి దేవాది దేవుని వైపు మనము చూచినప్పుడు ఆయన యొక్క శాంతిని మనకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. సమాధానాన్ని అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. నేను ఇశ్రాయేలుని ఈ విధంగా దీవించాలనుకుంటున్నాను. మీరు ఈ విధంగా వారిపైన నా నామమును ఉచ్చరించి చెప్పండి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితములు దీవించబడాలి అనంటే మనము దేవాది దేవుణ్ణి హత్తుకుని ఉండాలి. నీవు యెహోవా పేరుతో పిలువబడ్డ జనమని ఇశ్రాయేల్ని ఆయన అన్నాడు కదా. అందుకనే ఆయన ఆశీర్వదించిన జనాంగంగా మనం కూడా ఉండాలి. నా పేరుతో పిలువబడే ప్రతి ఒక్కరిని నా మహిమ కోసము సృష్టించుకున్నాను కాబట్టి నన్ను మీరు మరి ప్రార్థించాలని, వెంబడించాలని, ఆయన మాటకు విధేయత చూపించాలని ఈ విధంగా ప్రకటిస్తూ అంటూ ఉన్నాడు. ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. మీ ముఖముల పైన ఆయన యొక్క మహిమను ప్రకాశింపజేస్తాను అంటున్నాడు. మన పైన ఆయన ఉదయిస్తాను అంటూ ఉన్నాడు. ఉదయించే సూర్యుడు ఏ విధంగా అయితే మరి చక్కగా ఉంటాడో మన ముఖాలు కూడా అట్టి తేజస్సుతో నింపబడతాయి అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనకు సమాధానము కావాలి, శాంతి కావాలి, కరుణ కావాలి, జాలి కావాలి, యెహోవా యొక్క ఆశీర్వాదము కావాలి అంటే మనము దేవాది దేవుణ్ణి వెంబడిస్తూ ఉండాలి. ఆయన రెక్కల కింద మనము భద్రము చేయబడ్డామని నమ్మి, ఆయన జనాంగమని ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచాడని మరొక ఆయన యందు నిలబడదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు తెలియపరుస్తున్నాం. నాయన, వినుచున్న వారికి మాకును నాయన నిన్ను వెంబడించే జ్ఞానము, నీ యొక్క దీవెనలకు అర్హులమయ్యే జ్ఞానము, అట్టి ఆలోచన, అట్టి బుద్ధి, అట్టి వివేచన మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిజముగా ఈరోజు అనేకమైన పనులు చేస్తున్న బిడ్డలు మరి తండ్రి, వారి యొక్క అవసరతల కోసము, వారి యొక్క మరి నా తండ్రి పనుల నిమిత్తము ఏ కార్యములు ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, దీవించి, మేలు చేసి నీ యొక్క ముఖకాంతిని ప్రకాశింప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.